Welcome to GK House. This is Mahipal Reddy. So last 24 hours lo jarina current affairs ni just 15 minutes lo examination point of lo in depth ga sutiga sutti lekunda cheddam. So first one ee roju mana June 23 కి సంబంధించిన current affairs డిస్కస్ చేస్తున్నాం. సో జూన్ 23 స్పెషాలిటీ UNO పబ్లిక్ సర్వీస్ డే ఆర్ ప్రజా సేవ దినోత్సవం. 1945 అక్టోబర్ 24న ఏర్పడ్డ UNO ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెర్రస్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈయన పోర్చుగల్ మాజీ ప్రధాని. 2017 జనవరి 1న 5 సంవత్సరాల కాలానిగా నియమించబడ్డ సో ఆంటోనియో గుటెర్రస్ 2022 జనవరి 1న తిరిగి అపాయింట్ కావడం జరిగింది. ఈయన 2022 అక్టోబర్లో భారత్ పర్యటించాడు. ఈయన భారత సంతతి వ్యక్తి, అనగా ఇతని పూర్వీకులు గోవా వాళ్ళు. సో గోవా అంటే మనకు భారత్కు వచ్చిన మొదటి యూరోపియన్స్ అండ్ భారత్ను వదిలి వెళ్ళిన చివరి యూరోపియన్స్ పోర్చుగీస్ వాళ్ళు. సో పోర్చుగీస్ వాళ్ళు గోవా కేంద్రంగా పరిపాలించారు కాబట్టి సో వీళ్ళ పూర్వీకులు గోవా నుంచి పోర్చుగీస్ వలస వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ప్రధాని కూడా కావడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్కి వస్తే ముఖ్యాంశాలు కనుక తీసుకుంటే ఫస్ట్ మనం స్పోర్ట్స్ తీసుకుందాం. సో ద షాకింగ్ న్యూస్ అండ్ ఏంటంటే మనకి ప్యాట్ కమిన్స్ ఒకే వరల్డ్ కప్లో 2 సార్లు హ్యాట్రిక్ సాధించడం జరిగింది. మనకు ఓవరాల్గా T20 వరల్డ్ కప్ 2007 సంవత్సరంలో స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు 7 మెంబర్స్ 8 టైమ్స్ హ్యాట్రిక్ వికెట్ సాధించారు T20 వరల్డ్ కప్లో. అంటే ఒక వ్యక్తి 2 సార్లు హ్యాట్రిక్ సాధించాడు, ఆయనే ప్యాట్ కమిన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2007 సంవత్సరంలో బ్రెట్ లీ ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యాట్రిక్ సాధించడం జరిగింది. ఆ తర్వాత 2021లోకి వచ్చేసరికి 3 క్రికెటర్లు హ్యాట్రిక్ సాధించారు. సో ఫస్ట్ వన్ సౌత్ ఆఫ్రికాకు చెందిన కర్టిస్ క్యాంపర్ అండ్ సెకండ్ వన్ కగిసో రబాడా, ఇతను కూడా సౌత్ ఆఫ్రికా. అండ్ థర్డ్ వన్ శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగా. ఈ 3 2021లో సాధించారు. అండ్ 2022లో తీసుకుంటే కార్తీక్ మయ్యప్పన్. సో ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి, UAEకి చెందిన క్రికెటర్, 2022 వరల్డ్ కప్లో సాధించాడు. అండ్ జోష్ లిటిల్, ఈయన ఐర్లాండ్ క్రికెటర్, 2022లో సాధించాడు. ఇక 2024 వరల్డ్ కప్ వచ్చి మనకు వెస్టిండీస్ USA కేంద్రంగా జరుగుతుంది. సో దీనిలో మనకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2 హ్యాట్రిక్లు సాధించాడు. సో ఫస్ట్ వన్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఈయన మహమ్మదుల్లా అండ్ మెహదీ హసన్ అండ్ తౌషిక్ హృదయ్ సో 3ని అవుట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధిస్తే, సో నిన్న జూన్ 22న జరిగిన ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా సో 3ని అవుట్ చేయడం జరిగింది. 17వ ఓవర్ 6వ బంతికి ఈయన సో రషీద్ ఖాన్ అవుట్ చేస్తే, ఇక 19వ ఓవర్ 1-2 బంతుల్లో కరీం జనత్, గుల్బదీన్ నాయబ్ సో ఇద్దరిని వరుసగా అవుట్ చేయడం జరిగింది. దీంతో T20 వరల్డ్ కప్ చరిత్రలోనే వరుసగా 2 మ్యాచ్ల్లో అండ్ ఓవరాల్గా 2 మ్యాచ్ల్లో సో ఓవరాల్గా 2 హ్యాట్రిక్లు సాధించిన ఏకైక క్రికెటర్గా సో మనకి ప్యాట్ కమిన్స్ ప్రత్యేకత పొందాడు. అండ్ సెకండ్ వన్ నిన్న జరిగిన మ్యాచ్లో మరొక రికార్డు కూడా వచ్చింది, ఆయనే షకీబుల్ హాసన్. సో బంగ్లాదేశ్కు చెందిన ఆల్రౌండర్ అండ్ బౌలర్ షకీబుల్ హాసన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓవరాల్గా T20 వరల్డ్ కప్లో 50 వికెట్లు సాధించడం జరిగింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో T20 వరల్డ్ కప్లో 50 వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ షకీబుల్ హాసన్. అయితే దీనిగా నిన్న 40 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఇక తర్వాత స్థానంలో ఉండాలి కనుక తీసుకుంటే పాకిస్తాన్ చెందిన షాహిద్ ఆఫ్రిది 39 వికెట్లతో 2వ స్థానంలో, అండ్ శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ 38 వికెట్లతో 3వ స్థానంలో ఉండగా, ఆ తర్వాత 37 వికెట్లతో వనిందు హసరంగా ఉన్నారు. బట్ ఈయన కేవలం 19 మ్యాచ్లో మాత్రమే ఈ 37 వికెట్లు సాధించడం జరిగింది. అండ్ పాకిస్తాన్ చెందిన సయీద్ అజ్మల్ అండ్ న్యూజిలాండ్ చెందిన టీమ్ సౌతీ 36 వికెట్లతో తర్వాత స్థానంలో ఉన్నారు. సో నెక్స్ట్ వన్ అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్, సో T20 వరల్డ్ కప్లో మరొక రికార్డు ఏంటంటే విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ T20 వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఈ 2 వరల్డ్ కప్లు కలిపి 3000 పరుగులు సాధించిన ప్రపంచంలో ఏకైక బ్యాట్స్మెన్గా ప్రత్యేకత వచ్చింది. నిన్న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో సో దానిలో ఈయన రికార్డు రీచ్ అయ్యాడు. ఓవరాల్గా ఇప్పటివరకు ఈయన 3002 పరుగులు సాధించడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి రోహిత్ శర్మ, ఈయన 2637 పరుగులు సాధించాడు. అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న డేవిడ్ వార్నర్ 2502 పరుగులు సాధించాడు. సో నెక్స్ట్ వన్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ 3వ అంచెలో భారత షూటర్లు సో స్వర్ణ పతకం సాధించడం జరిగింది. ఎస్పెషల్లీ భారత మహిళల జట్టు కాంపౌండ్ విభాగంలో ఈ ప్రత్యేకత సాధించడం జరిగింది. ఈ సంవత్సరం జరిగిన 3 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో కూడా ఈ 3 కలిసి వరుసగా 3వ స్వర్ణ పతకం సాధించారు.
వాళ్ళే విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ అండ్ పర్నీత్ కౌర్ అండ్ అదితి స్వామి. మనకు 2023లో మెడలిన్ ప్రపంచ కప్లో కాంస్య పథకం సాధించిన తర్వాత ఇది వరుసగా 13వ విజయం. సో వీళ్ళు ఇంతవరకు ఒక టోర్నీలో కూడా ఓడిపోలేదు. ఇది ఒక ప్రపంచ రికార్డ్ అనమాట. నెక్స్ట్ పావో నుర్మి గేమ్స్ 2024 ఇది వరల్డ్ అథ్లెటిక్ కాంటినెంటల్ టోర్నీ. సో 2024లో జరిగింది. సో వేదిక వచ్చేసి ఫిన్లాండ్లోని తుర్కు. మనకు 2024 జూన్ 18వ తేదీన జరిగిన ఈ అథ్లెటిక్ టోర్నీలో సో భారత్కు చెందిన జావెలిన్ థ్రోయర్ ఎవరైతే ఉన్నారో సో నీరజ్ చోప్రా ఆయన దీనిలో స్వర్ణ పథకం సాధించడం జరిగింది. నీరజ్ చోప్రా 85.97 మీటర్లు విసరడం ద్వారా స్వర్ణ పథకం అండ్ ఫిన్లాండ్కి చెందిన టోనీ 84.19 మీటర్లు విసరడం ద్వారా రజత పథకం అండ్ అదే ఫిన్లాండ్ చెందిన ఒలివర్ హెలెండర్ 83.96 మీటర్లతో కాంస్య పథకం సాధించడం జరిగింది. ఓవరాల్గా తీసుకుంటే నీరజ్ చోప్రాకు 2024లో ఇది 3వ విజయం. ఆయన దోహా డైమండ్ లీగ్ ఏదైతే ఉందో ఖతార్లో జరిగిన దానిలో ఆయన సెకండ్ ప్లేస్ రజత పథకం పొందాడు. రీసెంట్గా ఒడిషాలో జరిగినటువంటి సో ఫెడరేషన్ కప్లో ఆయన టాప్ ప్లేస్ స్వర్ణ పథకం పొందాడు. అండ్ దీనిలో ఏదైతే ఉందో మనకి పావో నుర్మి గేమ్స్ 2024లో ఆయన సో స్వర్ణ పథకం సాధించడం జరిగింది. సో త్వరలో ఆయన 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా పోటీ పడుతున్నాడు. 2021 టోక్యో ఒలింపిక్స్లో ఆయనకి సో జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం వచ్చింది. సో అథ్లెటిక్స్ అంటే మనకు రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో ఇవన్నీ కూడా సో దీని కిందకి వస్తాయి. ఒక జావెలిన్ త్రోనే కాదు, ప్రపంచ అథ్లెటిక్స్లో ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ తీసుకున్నా కానీ సో అథ్లెటిక్స్లో ఒలింపిక్ పథకం దట్టు గోల్డ్ సో సాధించిన ఏకైక భారతీయుడు ఎవరంటే నీరజ్ చోప్రా. ఆయన ఫీట్ 2021 ఆగస్టు 7వ తారీఖున సాధించాడు కాబట్టి మనం ఆగస్టునే నేషనల్ జావెలిన్ త్రో డే అని పిలుస్తున్నాం. అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ ఈయన వారణాసిలో ఉన్న హిందూ పండితులలో అగ్రగణ్యుడు. 2024 జూన్ 22న మరణించడం జరిగింది. మనకు 2024 జనవరి 22న అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈయన స్వంత చేతులతో నిర్వహించడం జరిగింది ఆ క్రతువును. సో ఈయన పూర్వీకులు మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన వాళ్ళు. బట్ గత కొన్ని తరాలుగా వీళ్ళు వారణాసిలో సెటిల్ అయ్యారు. సో ఈయన జూన్ 22న మనకి వారణాసిలో మరణించారు 86 సంవత్సరాల వయసులో. అండ్ సెకండ్ వన్ వైష్ణవి, ఆంధ్రప్రదేశ్ చెందిన వైద్య విద్యార్థిని. తనకున్న 3 ఎకరాల పొలం అమ్మగా వచ్చిన 25 లక్షలను అండ్ తన చేతికున్న బంగారు గాజులను అమ్మడం ద్వారా వచ్చిన లక్షను సో రెండు కూడా అమరావతి నిర్మాణం కోసం, రాజధాని నిర్మాణం కోసం ఏపీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. సో దాంతో ఏపీ ప్రభుత్వం వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు ప్రచారకర్తగా. సో పర్సన్స్ ఇన్ న్యూస్లో అనదర్ పర్సన్ ప్రదీప్ సింగ్ కరోలా. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా అపాయింట్ కావడం జరిగింది. యాక్చువల్గా 2017 నవంబర్లో ఏర్పడ్డ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సో దేశంలో ఉన్న జేడబ్ల్యూ మెయిన్స్ అండ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అండ్ ఏఐసిటి లాంటి ఎగ్జామ్స్కి కండక్ట్ చేయడం కోసం ఏర్పడే ఒక సంస్థ. అయితే రీసెంట్గా సుబోధ్ సింగ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి ఈ సంస్థలో కొన్ని క్వశ్చన్ పేపర్స్ లీక్ కావడంతో నీట్ పీజీ ఎగ్జామ్ని అండ్ నీట్ యూజీసీ నెట్ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేశారు. బట్ నీట్ను కూడా రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సో ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ తొలగించి భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి సో దీన్నే ఇండియా ఇండస్ట్రీస్ ప్రమోషనల్ ఆర్గనైజేషన్ అంట. సో ఇండియా ట్రేడ్ ప్రమోషనల్ ఆర్గనైజేషన్ ITPO అంట. సో దాని అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రదీప్ సింగ్ కరోలాను సో నూతన డైరెక్టర్ జనరల్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అపాయింట్ చేయడం జరిగింది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో జరిగిన అవకతవకలపై విచారణ చేయడం కోసం అండ్ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో అవకతవకలు జరిగే ఉందో మార్గాలను అన్వేషించి వాటిని పటిష్టం చేయడం కోసం, మూసివేయడం కోసం సో కేంద్ర ప్రభుత్వం 7 సభ్యులతో కమిటీ కూడా వేసింది. దీనికి చైర్మన్గా ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ సో పనిచేస్తుంటే దీనిలో సభ్యులుగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాజీ డైరెక్టర్ రణ్దీప్ సింగ్ గులేరియా అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ BJ రావ్ అండ్ మద్రాస్ IIT గౌరవ ప్రొఫెసర్ కె రామమూర్తి అండ్ పీపుల్ స్ట్రాంగ్ కో-ఫౌండర్ అండ్ కర్మయోగి భారత్ బోర్డు సభ్యుడైనటువంటి పంకజ్ బన్సల్ అండ్ ఢిల్లీ IIT డీన్ ఆదిత్య మిట్టల్ అండ్ కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్. సో వీళ్ళు మొత్తం 7 మెంబర్స్ కూడా ఉన్నారు. సో క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి అండ్ అవి లీక్ అవ్వడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి,
అండ్ డాటా హ్యాంగింగ్ లాంటి వాటిని ఇంకా ఎలా స్ట్రెంథెనింగ్ చేయాలి అని విచారణ చేసి 2 నెలల్లో ఇది కేంద్ర ప్రభుత్వం నివేదిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, GST 52nd కౌన్సిల్ మీటింగ్ రీసెంట్గా జరిగింది. GST మనకు 2017 జూలై 1 ఏర్పడింది. దీన్నే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. GST పైన వచ్చే ఫిర్యాదుల విచారణ కోసం మొట్టమొదటిసారిగా ఒక అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు 2024లో. దీన్నే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అంటాం. దీని డైరెక్టర్గా అంటే దీని చైర్మన్గా మనకు జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా ఎన్నిక కావడం జరిగింది. ఇక GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రచారకర్తగా మనకి సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కొనసాగుతున్నారు. అండ్ GST కౌన్సిల్ 52వ సమావేశం 2024 జూన్ 22న జరిగింది. దీనిలో కొన్నింటిపైన వడ్డీ రేట్లను తగ్గిస్తూ మనకు GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మేజర్గా తీసుకుంటే రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు అండ్ విశ్రాంతి గదులు అండ్ వెయిటింగ్ హాల్స్ అండ్ సామాన్లు భద్రపరిచే గదులు అండ్ బ్యాటరీ వాహనాలు అండ్ రైల్వే శాఖలో జరిగే అంతర్గత లావాదేవీలు వీటిపైన మొత్తం GSTని 0 చేసి పడేశారు, తొలగించారు. ఇక రెండోది, విమానాల విడిభాగాల దిగుమతికి GST ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 5% తగ్గించారు. అండ్ ఇక రక్షణ రంగంలో పరిశోధనకు సంబంధించి అవసరమయ్యే వివిధ రకాల ఎక్విప్మెంట్స్ కోసం GST గతంలో లేదు, ఇప్పుడు కూడా 0, దాన్ని 2029 వరకు పొడిగించారు. ఇక మిగతా రంగాల్లో GSTని 18% నుంచి 12% తగ్గించారు. ఈ 18% GST నుంచి 12% తగ్గిన రంగాల్లో ఉన్నవి ఏంటంటే, నెలకు 20,000 కన్నా తక్కువ ఛార్జ్ చేసే ప్రైవేట్ హాస్టల్స్ అన్నిటికీ GST తగ్గించారు. ఇది 0 అన్నమాట, GST లేదు. ఇక 18% నుండి 12% తగ్గిన రంగాలు తీసుకుంటే మిల్క్ క్యాన్స్ అంటే స్టీల్, అల్యూమినియం, ఐరన్తో చేసే క్యాన్స్ ఉన్నాయి కదా, 18% 12% తగ్గించారు. అండ్ కార్టన్ బాక్సెస్ అండ్ సోలార్ స్ప్రింకర్లు అండ్ సోలార్ కుక్కర్స్ వీటికి 18% 12% తగ్గింది. అండ్ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లైసెన్స్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో 5 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. 2024 జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కన్నా ముందే అయోధ్యలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి రోజుల్లో దాన్ని శ్రీ మర్యాద పురుషోత్తం శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలిచేవాళ్ళు. బట్ తర్వాత దాన్ని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ అయోధ్యధామ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారన్నమాట. ఇది మొత్తం DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రకరకాల పట్టణాలలో కూడా విమానాశ్రయాల పేర్లు మార్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో, కర్ణాటకలో తీసుకుంటే మొత్తం 4 విమానాశ్రయాల పేర్లు మార్చమని అప్పటి కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది మనకు హుబ్బలి ఎయిర్పోర్ట్ అన్నాం, ఒకప్పుడు హూబ్లీ ఎయిర్పోర్ట్, అది ఇప్పుడు హూబ్లీ నగరం హుబ్బలిగా మారింది. ఈ హుబ్బలి ఎయిర్పోర్ట్ని ఏమి అన్నారంటే క్రాంతివీర సంగళి రాయన్న ఎయిర్పోర్ట్గా మార్చారు. అలాగే బెల్గాం లేదా బెలగావి అంటున్నాం ఇప్పుడు, ఆ ఎయిర్పోర్ట్ పేరుని కిత్తూరు రాణి చెన్నమ్మ ఎయిర్పోర్ట్ అన్నాం. ఒకప్పుడు షిమోగా పట్టణం, ఇప్పుడు దాన్ని శివమొగ్గగా పేరు మార్చారు. ఆ శివమొగ్గ ఎయిర్పోర్ట్ని ఏమంటున్నామంటే రాష్ట్ర కవి KV పుట్టప్ప ఎయిర్పోర్ట్ అంటున్నాం. ఒకప్పుడు బీజాపూర్, అదే పట్టణాన్ని ఇప్పుడు విజయపుర అంటున్నాం. ఆ విజయపుర ఎయిర్పోర్ట్ పేరుని మనకి జగజ్యోతి బసవేశ్వర్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. అలాగే చండీగఢ్ ఎయిర్పోర్ట్ పేరును షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ను గతం నుంచి మనం కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం కదా, బట్ ఆ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 ఏదైతే ఉందో అది అత్యుత్తమ డిజైన్ కలిగి ఉన్నందుకు గాను దానికి యునెస్కో ప్రిక్స్ వెర్సైల్స్ అవార్డు లభించడం జరిగింది. ఇక ప్రాంతీయాంశాలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో జూన్ 22న స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నర్సీపట్నం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో అనకాపల్లి నుంచి ఒకసారి ఎంపీ కూడా ఎన్నిక కావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసనసభ తొలి సమావేశాల్లో ABN ఆంధ్రజ్యోతి, TV5 లాంటి ఛానల్స్ పైన అసెంబ్లీలో అడుగుపెట్టకుండా నిషేధం విధించింది కదా, ఆ టీవీ ఛానల్స్ పైన విధించిన నిషేధాన్ని తొలగిస్తూ ఇక నుంచి అన్ని మీడియా ఛానల్స్ కూడా అసెంబ్లీ ఆవరణలో అడుగుపెట్టే విధంగా తీసుకున్న దస్త్రం ఏదైతే ఉందో దానిపైన తను తొలి సంతకం చేయడం జరిగింది. ఇక తెలంగాణకు వస్తే నిన్న జూన్ 22న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవం జరిగింది. ప్రస్తుతం ఆ సంస్థకు చైర్మన్గా సినీ హీరో అండ్ హిందూపురం నుంచి 3వసారి ఎమ్మెల్యేగా ఎంపికైన బాలకృష్ణ పనిచేస్తున్నారు. ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంషాబాద్ చుట్టుపక్కల ఒక 500 నుంచి 1000 ఎకరాల్లో ఒక హెల్త్ హబ్ అనేది ఏర్పాటు చేయబోతున్నాం. అండ్ సిటీలో ఉన్న అన్ని మేజర్ హాస్పిటల్స్కి అక్కడ ప్లేస్ కేటాయిస్తాం. అండ్ ఎవరైతే విదేశాల నుంచి ఇండియాకు ట్రీట్మెంట్ కోసం వస్తారో వాళ్ళకి గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేస్తాం.
అంటే ట్రాఫిక్ క్లియర్ చేసి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలో శంషాబాద్ అనేది ఒక గ్రీన్ హబ్, హెల్త్ హబ్గా మారబోతుందని సో ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, సో ఇంటర్నేషనల్ ఇష్యూస్. బ్రిటన్లో మనకు ఒక ఏఐ సో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. యాక్చువల్గా ఈ మధ్యలో ఏఐ సో యాంకర్స్గా, న్యూస్ రీడర్స్గా సో రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ని తయారు చేస్తున్నారు కదా, ఇది కూడా అలాంటిదే. యాక్చువల్గా బ్రిటన్ చెందిన బ్రిటన్ పవలియన్ అనే స్థానం నుంచి మనకు స్టీవ్ కాబ్ అనే వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. స్టీవ్ కాట్ అనే వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అయితే అతను నామినేషన్ వేయడం దగ్గర నుంచి ప్రచార కార్యక్రమం దాకా కూడా తన రూపంలో ఉన్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోని సో యూజ్ చేస్తున్నాడు. ఒకవేళ ఎన్నికలు గెలిస్తే మాత్రం ఆయన ఎంపీగా కొనసాగుతాడనమాట. దీంతో బ్రిటన్ ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి తెలుపుతున్నాయి. సో జూలై 4న బ్రిటన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అండ్ ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, షేక్ హసీనా భారత పర్యటన. బంగ్లాదేశ్కు చెందిన సో నూతన ప్రధాని, వరుసగా 4వసారి అండ్ ఓవరాల్గా 5వసారి 2024 జనవరి పార్లమెంట్ ఎన్నికల్లో సో గెలవడం ద్వారా ఎంపికైన వ్యక్తి. 2024 జూన్ 9న భారత ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పటికీ ఇప్పుడు జరిగిన పర్యటన ద్వైపాక్షిక పర్యటన అన్నమాట. అంటే ఉభయ దేశాల మధ్య సత్సంబంధాల కోసం జరిగిన పర్యటనగా చెప్తాం. సో ఆమె 2024 జూన్ 21 నుంచి 22వ తేదీలో భారత్ సందర్శించింది. సో భారత ప్రధాని మోడీతో పాటు అండ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండ్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అండ్ ప్రతిపక్ష నాయకురాలైనటువంటి సో సోనియా గాంధీ గారిని కూడా కలవడం జరిగింది. మెయిన్గా భారత ప్రధానితో జరిగిన జూన్ 22న జరిగిన మీటింగ్లో కుదిరిన ఒప్పందాలు ఒక 10 ఒప్పందాలు కుదిరినాయి. సో మెయిన్గా తీస్తా నది జలాలపైన ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని 2 దేశాలు నిర్ణయించినాయి. దీనిలో భాగంగానే భారత్కు చెందిన ప్రతినిధుల బృందాన్ని త్వరలో బంగ్లాదేశ్ పంపనున్నట్టు భారత ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇక ఇతర రంగాలు కనుక తీసుకుంటే డిజిటల్ రంగంలో పరస్పర సహకారం అండ్ అంతరిక్ష రంగంలో సహకారం అండ్ హరిత సాధికారత అండ్ వైద్యం అండ్ రైల్వే నౌకాయాన రంగాలు అండ్ రక్షణ అండ్ సమగ్ర వాణిజ్య ఒప్పందాలు, సో మొత్తం 10 రంగాల ఒప్పందాలు కుదరడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. అండ్ మిగతా అంశాల కోసం మళ్ళీ మనం తర్వాత క్లాస్లో చర్చిద్దాం. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.